సిఐ రాష్ట్ర అధ్యక్షులు కూడా మరి కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి జక్కుల దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ మోస్ట్ అయినటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో దేవదానం గారు, ప్రస్తుతం గురుకులాలు అంటేనే పేరెంట్స్కు ఒక భయం పుట్టుకొస్తున్నది. గురుకులాలలో ఎవరైతే తన కుమారులను కుమార్తెలను అందులో చేర్చడానికి ఈరోజు పేరెంట్స్ భయపడుతున్నారు. దీని అంతటికి కారణం చదువు ఒకవైపు అయితే వారికి సరఫరా చేసే ఫుడ్లో అనేక విషాహారాలు తిని అస్వస్థకు గురై కొన్ని చోట్ల ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు. ఈ విషయంపై యాజ్ ఎ హెడ్ మాస్టర్ మీరు ఎలా స్పందిస్తారు? దీన్ని ఎలా చూస్తారండి? రైట్ సార్, అందరికీ నమస్కారం సార్. మంచి ఒక కాంటెంపరీ టాపిక్ తోటి మరి ముందుకు వచ్చి ప్రజల లోపల మరి అధికారుల లోపల అవేర్నెస్ని కలుగజేసి దానికి కావాల్సిన యొక్క మరి కారణాలను వెతికి ఆ కారణాలకు కావాల్సిన యొక్క ఉపయోగాలను మరి చేయడానికి గాను మరి చేపట్టిన యొక్క మంచి కార్యక్రమానికి ఫోర్ సైడ్స్ టీవీ వారికి మరి ఒకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అసలు హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేసిన అనేది మొట్టమొదటి గమనిస్తే ఈ మైగ్రేటెడ్ పీపుల్ కొరకు పేదవారు ఎవరైతే ఉన్నారో ఆ పేదవారి యొక్క తల్లిదండ్రులు పనులకు పోతారు కాబట్టి వాళ్ళ పిల్లలను హాస్టల్ వేయాలనే ఒక మంచి నాణ్యమైన ఉద్దేశం. రెండవది ఏంటంటే హాస్టల్ లోపల ఉండే యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు లేని వారు కానీ వారి పిల్లలను హాస్టల్లో వేస్తూ ఉంటారు సార్. మరి అదే విధంగా ఉద్యోగ రీత్యా ఎవరైతే ఉంటారో ఉద్యోగం లోపల చేసేవారు తరచుగా ట్రాన్స్ఫర్స్ అయితే దేవదానం గారు ఒక్క నిమిషం అండి, ఒకటే నిమిషం. వేరే మిత్రులు ఎవరైతే ఆన్లైన్ జూమ్ లైన్లో ఉన్నారో వారు తమ ఫోన్లను మ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మ్యూట్ చేయని ఎడల వారికి సంబంధించింది వారి వాయిస్ వస్తుండడంతో ఎవరైతే మాట్లాడుతున్నారో వారి వాయిస్ను మనం ప్రేక్షకులకు, మన ఎవరైతే వీవర్స్ ఉన్నారో వారి ప్రజలు ఉన్నారో వారికి సరైన పద్ధతిలో అందించలేకపోతున్నాం. ప్లీజ్ వేరే ఎవరైతే ఉన్నారో వారందరూ మ్యూట్ చేసుకోండి. మీ సమయం వచ్చినప్పుడే అన్మ్యూట్ చేయండి మీ ఫోన్ను ప్లీజ్. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫోర్స్ ఐస్టీ టు ఆల్ ఆఫ్ మై ప్యానలిస్ట్. ఓకే, గో హెడ్ మిస్టర్ దేవదానం గారు. సార్, మంచి ఈ యొక్క అవకాశం మరి యొక్క కాంటెంపరీ ఇష్యూను మరి ముందుకు తీసుకొచ్చినందుకు మరి ఒకసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, హాస్టల్లో అసలు ఎవరు ఉంటారంటే మొట్టమొదట పేదవారు, అదేవిధంగా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న వారు కావచ్చు, తల్లిదండ్రులు లేని వారు కావచ్చు, అదేవిధంగా తరచుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు తరచుగా ట్రాన్స్ఫర్స్ అయ్యే సందర్భాల లోపల పిల్లలు మరి మైగ్రేటెడ్ వారి యొక్క పిల్లలు హాస్టల్స్ లోపల ఉంటారు. ఎందుకొరకు వాళ్ళని హాస్టల్లో వేస్తున్నామంటే నాణ్యమైన విద్యతో పాటుగా ఒక నైతిక విలువలు, క్రమశిక్షణ మరి యొక్క మంచి అలవాట్లను నేర్చుకొని భావి భారత పౌరులు అవుతారనే యొక్క ఉద్దేశం చేత తల్లిదండ్రులు వాళ్ళకు మరి హాస్టల్లోకి వేయడం జరుగుతాం సార్. నేను ఎస్పెషల్లీ నా విషయానికి వస్తే 3వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా నేను వివిధ హాస్టల్స్ లోపల చదవడం జరిగింది. హాస్టల్ యొక్క పరిస్థితి నాకు బాగా తెలుసు. 3 నుంచి 10 వరకు మిషనరీ స్కూల్స్ లోపల, ఇంటర్మీడియట్ వరకు, అదే డిగ్రీ లోపల మరి యొక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉన్నది, కాచిగూడ నింబోలి అడ్డే లోపల మరి ఉన్న యొక్క ఎస్సీ హాస్టల్ లోపల చదవడం జరిగింది. ఇప్పుడున్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, వాళ్ళ అన్న రవి గారు కానీ, మరి ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఇంత ముందుకున్న మినిస్టర్ గా ఉన్న మోదుగుపల్లి నరసింహులు గారు కానీ అందరూ కూడా మాకు హాస్టల్లో చదివిన వాళ్ళే. దాదాపు హాస్టల్లో చదివిన వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ కూడా అయింది సార్. మరి ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు కూడా వివిధ మరి యూనివర్సిటీ లోపల, ఉస్మానియా, కాకతీయ లోపల ఉన్నాం. ఈ హాస్టల్ పరిస్థితులన్నీ కూడా మాకు తెలుసు సార్. సో అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ టాపిక్ లోపల కొంత ఇన్వాల్వ్ అయ్యడానికి మంచి అవకాశం సార్. మరి దీనికి గల ఈ ఫుడ్ పాయిజన్ గల కారణాలను మనం వెతికినట్టయితే మరి మొట్టమొదటిది ఏంటంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం సార్. మరి దీంట్లో ఎందుకు అధికారుల యొక్క నిర్లక్ష్యం అని నేను అంటున్నా అంటే సార్, టాప్ లెవెల్ గా మనకు డిస్టిక్ లెవెల్ చూస్తే మరి డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత హాస్టల్స్ చూసినట్టయితే మనకు వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు. అదే మనకు రెసిడెన్షియల్ స్కూల్లో చూసినట్టయితే కన్సర్న్ టీచర్ దానికి మరి సంబంధించిన వాళ్ళు. నేను రెసిడెన్షియల్ స్కూల్స్ పాఠశాల లోపల, జనగాం లోపల, తాటిపల్లి రెసిడెన్షియల్ లో కూడా పనిచేశాను కాబట్టి దాని లోపల కన్సర్న్ ఒక వార్డెన్ ఉంటాడు, ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. మరి ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎందుకు అంటున్నా అంటే మరి యొక్క ఈ సరుకులు మనకి ఏదైతే తెచ్చే సరుకులు ఉంటాయో సార్, అవి మనకు మరి మనకు వాళ్ళను నెలకు అంటే సంవత్సరం ఆరంభం లోపల వాళ్ళని అందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ ఎవరైతే మరి తక్కువ మనకు దాని కొరకు వేస్తారో అంటే దాన్ని
దాన్ని ఏమంటారు అంటే నోటిఫికేషన్ లాగా వేసి వాళ్ళందరూ ఎవరెవరైతే వస్తారో ఆ కాంట్రాక్టర్లను తీసుకొని వాళ్ళు ఎవరైతే లో కొటేషన్ ఇస్తారో ఆ కొటేషన్ లో కొటేషన్ ఇచ్చిన వారికి అది ఇస్తా ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేను చాలా గమనించాను సార్, తాటిపేట రెసిడెన్షియల్ కానీ తర్వాత జనగామ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పనిచేసినప్పుడు ఆ యొక్క నాణ్యమైన సరుకులను అందించకపోవడము, వాళ్ళ నెలకోసారి తీసుకొచ్చి డంప్ చేస్తారు. అవి ఎప్పటియో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ కందిపప్పు తీసుకుంటే సార్ దాంట్లో నానా రకాలు ఉంటాయి. చింతపండు ఉంటే పాత చింతపండు చూస్తూ ఉంటారు. అవి స్టోర్ లోపల ఉండడం వల్ల ఆ స్టోర్ లోపల కూడా సక్రమంగా వెంటిలేషన్ లేకపోవడం వల్ల కూడా అవి ఖరాబ్ అయ్యి మరి బియ్యాన్ని కూడా చూసినట్టయితే పురుగులు రావడం, ఇవన్నిటితోటి వండడం వల్ల కూడా ఈ యొక్క పాయిజన్ అనేది వస్తా ఉంది సార్. దానికి అధికారులు కాంట్రాక్టర్లే బాధ్యత వహించవలసి ఉంటుంది. అదే విధంగా వంట మనుషులు కూడా మనం గమనించినట్టయితే వంట మనుషులు వాళ్ళ యొక్క సిబ్బంది సక్రమంగా లేకపోవడం, వాళ్ళకి సక్రమంగా ట్రైనింగ్ లేకపోవడం, వాళ్ళకు మరి యొక్క డ్రెస్ కోడ్ కానీ లేకపోవడం, ఇవన్నీ వల్ల కూడా వాళ్ళ మీద సూపర్విజన్ లేకపోవడం వల్ల కూడా మరి నిన్న వండిన పదార్థాలనే మళ్ళీ తిరిగి ఆ రోజే పెట్టడం. మనం చాలా హాస్టల్స్ లోపల మనం గమనించినట్టయితే రాత్రి అన్నం మిగిలితే తెల్లారి దాన్ని పోంపు కేసి పెడతా ఉన్నారు సార్. సరే రాత్రి సాంబార్ మిగిలితే దాన్ని కూడా మరి వేడి చేసి పెడతా ఉన్నారు. దాని వలన మరి యొక్క ఫుడ్ పాయిజన్ అనేది మరి అయితా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ మంచినీరు కూడా లేకపోవడం, ఈ వర్షాకాలం లోపల ఆ నీటి వసతి కూడా సక్రమంగా లేకపోవడం వల్ల వేరు కొత్తగా వచ్చిన నీరును ఉపయోగించడం వల్ల మరి అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయనేది దేవదానం గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే కులుషిత ఆహారం